Pati dia lagi pati bodinya. Take it bro. అట్లా సార్ జై శ్రీరామ్. జై శ్రీరామ్.
చదువు ఇక్కడ కూర్చోండమ్మా, ఈయన మీటింగ్ ఉండేది కూడా. సేవ గుర్తుకు మీరు చేస్తే ఎట్లుంటుంది అనుకున్నారు? నౌకరాలు శుభ్రం చేసింది ఈమెనే. ఫ్యాక్టరీ మీద నిన్ను పనులు ఎలా పెట్టుకున్నాడంటే ఏ చేయకూడదా అన్నాడు. ఎట్లుంటుంది ఆ వయసులో? రెబల్ స్టార్ లాగా ఉన్నాడు అతని. అంటే లేదు నాకు బడిలో ఉండాలి వయసు. అంటే బడికి పోతాను, మధ్యలో డబ్బులు అవసరమైతే మా నాన్న తాగుతాడు, మా అమ్మకి ఆరోగ్యం బాగాలేదు ఎవరు ఇస్తాను నాకు. బుక్స్కి అవసరమే వచ్చాను, మా అన్న కూడా ఇక్కడే పనిచేస్తాడు, అవసరం ఉన్నప్పుడు అంత వచ్చి ఇదే ఫ్యాక్టరీలో ఉన్నాడు. సరే బుక్స్ కొనుక్కోవడానికి డబ్బులు ఇస్తాను, వెళ్ళిపోతావా పని ఇప్పుడు మానేసి అంటే, డబ్బులు ఇస్తే బుక్లు కొనుక్కుంటే ఏం అవసరం ఉంది వెళ్ళిపోతాను. ఓ 100 రూపాయలు ఇచ్చాను, ఇచ్చి వెళ్ళేప్పుడు ఇచ్చా ఒకసారి పని ఉందని. ఎప్పుడైనా మీ అమ్మ కాళ్ళకు నమస్కారం చేసావా అని అడిగాను. ఎందుకు చేయాలి అన్నాడు. అంటే దేవుణ్ణి చూసావా నువ్వు అని అడిగా. చూడలేదు, పట్టణంలో మా అమ్మ దండం పెడతా ఉంటుంది, పండుగ రోజు నేను కూడా పెడుతున్నాను, నమస్కారం పెడతాను అన్నాడు. కనిపించని ఆ దేవుడికి నమస్కారం పెడుతున్నావు, నిన్ను కనిపించింది కదా అమ్మ, కష్టపడి 9 మాసాలు నీ బావు కోసం అమ్మ తపన పడుతుంది కదా, అమ్మ కాళ్ళకు నమస్కారం చేసావా ఎప్పుడన్నా అంటే కళ్ళమ్మటి జట్ట నీళ్లు గాడుతూ ఉన్నాయి. నాకు ఎవరు చెప్పలేదు సార్ ఈ విషయం ఏడ్చాడు. సరే ఇంటికి వెళ్ళి అమ్మ కాళ్ళకు నమస్కారం చేసి నువ్వు చదువుకోవాలను, బడికి వెళ్ళాలను, ఫ్యాక్టరీలో కార్మికులు ఉండాలని నిర్ణయించుకున్నా. నా విజిటింగ్ కార్డు ఇచ్చా, ఈయనకి ఇచ్చినట్టే. ఆ విజిటింగ్ కార్డు తీసుకొని ఇంటికి వెళ్ళి వాళ్ళమ్మ మంచం మీద పడుకొని ఉంటే ఆరోగ్యం బాలేక నడునొప్పితో కాళ్ళ దగ్గర కూర్చొని ఒకటే ఏడుస్తున్నాడంట. ఏడుస్తుంటే ఆ కళ్ళ నీళ్ళు పడుతుంటే వాళ్ళమ్మ ఉలుక్కుపడి పైనుంచి వర్షం పడుతుందేమో, ఇల్లు కాడుతుందని చెప్పి ఆమె అనుకుంది. చూస్తే ఈ అబ్బాయి కాళ్ళ దగ్గర ఊహించలేదు తల్లి. మీరు ఈరోజు ఇంటికి వెళ్ళి కాళ్ళు పట్టుకొని అమ్మకు నమస్కారం పెట్టి తల ఆనించండి, మీ అమ్మ మన ఊరి బాధ్యత కోసం మళ్ళీ గుడికి వెళ్ళండి అని చెప్తుంది. అయితే ఆ అబ్బాయిని వాళ్ళమ్మ ఎందుకు నన్ను అట్లా చేస్తున్నావు అంటే, ఈరోజు ఒక సార్ వచ్చినాడమ్మా, ఎవరు ఇన్స్పెక్టర్ ఫ్యాక్టరీస్ అంట, ఆయన పేరు శివకుమార్ అమ్మా, నా పేరులాగే. ఆయనేమో ఆఫీసరు, నేనేదమ్మా పని పోతుంటే పడిపోతూ బడిపో అంటున్నాడు. నువ్వేం చెప్తే కదా. వెన్నెంక ఎలా ఉండాలా? నిటారుగా ఉండాలా. వెన్నెంక నిటారుగా ఉండాలా. ఉన్నప్పుడే మీరు చదివిన చదువు, మీరు విన్నది కూడా శ్రద్ధగా మీకు. మంత్రాలయం చేశాం. మంత్రాలయంలో ఏకాదశి రోజు మేము చేసినటువంటి ఒక 5 సంవత్సరం 2023లో బహుశా జూలైలో సెప్టెంబర్ అనుకుంటాం, మేమందరం వెళ్ళి చేయడానికి సేవకి ఇన్స్పైర్ అయ్యి టెంపుల్ మేనేజర్ గారు ఒక లెటర్ రాశారు నాకు. మిస్టర్ శివకుమార్ రెడ్డి, ఫౌండర్ ఆఫ్ మన ఊరు మన గుడి మన బాధ్యత, డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ అని రాస్తూ, అద్భుతం, అమోఘం, మా భగవంతుడు ఆశీస్సులు, ఆ భగవంతుడు అనేటువంటి శ్రీ రాఘవేంద్ర స్వామి ఆశీస్సులు మీ వాళ్ళు అందరి మీద ఎల్లవేళ ఉంటాయని కోరుకుంటూ, మీరు దారి చూపిన ఈ గత కొన్ని నెలలకి బెంగళూరు నుంచి 1000 మంది వచ్చి సేవ చేశారు. వల్ల ఎంసెట్ అనేది ఒక అవగాహన ఉండేది కాదు, దానికి ఎలా సన్నద్ధం కావాలి అనేది. ఆ తర్వాత కోచింగ్ సెంటర్కి వెళ్ళినప్పుడు ఆ కోచింగ్ సెంటర్ వాళ్ళు కూడా మనకి ఇట్లా సార్ రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు కూడా కొంత హాస్టల్ ఉండడానికి దాన్ని కూడా ఇచ్చారు. ఆ తర్వాత 2000 ర్యాంక్ వచ్చింది MBBS. అప్పుడు వేరే దూరంగా వెళ్ళి ఎట్లా చదవాలి 5-6 సంవత్సరాలు అని అనుకుంటున్న టైంలోనే అప్పుడే నంద్యాలలో శాంతన మెడికల్ కాలేజ్ స్థాపించారు. సో కర్నూలు నంద్యాల నుంచి ఉండడం చాలా ఈజీ. సరే బాగానే ఉంది, ఈ ఇబ్బందులన్నీ ఎట్లా 6 ఏళ్ళు ఎట్లా గడపాలి అని అనుకుంటున్న టైంలోనే జస్ట్ నా గురించి ఒక ఆర్టికల్ రావడం. స్నేహితులు వాళ్ళ ఆర్థిక పరిస్థితులు వేరు, నా ఆర్థిక పరిస్థితులు వేరు, కానీ రోజువారీ కార్యక్రమం అంటే మనం తినడం తిరగడం అవన్నీ ఎటువంటి లోటుపాట్లు లేకుండానే అయిపోయింది. కానీ నాకు ఒక మైండ్లో నాకు తెలియకుండా ఉందేమో అనిపిస్తుంది. ఏంటంటే MBBS అయిపోయిన వెంటనే మనం MD చేరాలంటే కోచింగ్ ఖచ్చితంగా అవసరము అనే రోజులు అనమాట. నేను మళ్ళీ 1 సంవత్సరం ఇంటి వాళ్ళ మీద ఆధారపడే పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్ళు మా ఫాదర్ అయితేనేమో మా మదర్ గట్టిగా కూర్చొని అందరు స్నేహితులు కలిసి చదివాను. అది నా అదృష్టమో మరి అవసరమో అలా చేయొచ్చిందో నాకు తెలియదు, కానీ మా బ్యాచ్ 100 మందిలో కల్లా నాకొక్కడికి మాత్రం PG సీట్ వచ్చేసింది.
చేసి కర్నూలులో మళ్ళీ నంద్యాల నుంచి కర్నూలుకి మారిపోయాం. కర్నూలులో జనరల్ మెడిసిన్ జాయిన్ అయ్యాం. తర్వాత సార్ని కూడా చాలాసార్లు కలిసాము. గుంటూరుకి వెళ్ళిన జాయిన్ చేశాను. సో వాళ్ళని మనం అట్లా నెగిటివ్గా చూడాల్సిన అవసరం లేదు. బట్ ప్రపంచం అట్లా ఉంది. మనం మంచి పొజిషన్లో ఉంటే నీ దగ్గరికి మనుషులు వస్తారు. నువ్వు మంచి పొజిషన్ లేవంటే మనుషులు నీ నుంచి దూరంగా వెళ్తారు. అంతే, దాంట్లో మంచి చెడు ఏమీ లేదు. సో ఉన్నంతలో మీకు సాయం, పక్కన వాళ్ళకి సాయం చేయండి. ముఖ్యంగా మీరు ఈ దశలో నేర్చుకోవాల్సింది క్రమశిక్షణ. సెల్ ఫోన్స్ అవి అన్నిటినీ చూడండి, కానీ ప్రతి దానికి ఒక పరిమితి పెట్టుకోండి. రోజు 1 గంట అట్లా పెట్టుకోండి. మీకు ఇచ్చిన డ్యూటీ ఏంటి? ఇప్పుడు 10వ తరగతి ఉంటే 10వ తరగతి ఫినిష్ చేయడం, ఇంటర్మీడియట్ అయితే ఇంటర్మీడియట్ ఫినిష్ చేయడం. అంతకు మించి మీరు ఎక్కువ వ్యాపకాలు పెట్టుకోవద్దండి. శివకుమార్ రెడ్డి సార్కి ఈ అవకాశం ఇచ్చినట్లు, ఇంతమంది విద్యార్థులతో మాట్లాడే అవకాశం కల్పించినందుకు మరొకసారి సార్కి, అలాగే ఇంకొకటి భార్గవర్ధన్ రెడ్డి సార్, నేను MBBS చదివేటప్పుడు భార్గవర్ధన్ రెడ్డి సార్ మాకు కూడా టీచరు, సార్ కూడా ఇక్కడే ఉన్నారు. చాలా సంతోషంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ, పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారం. థ్యాంక్ యూ డాక్టర్. ఇందాకే చెప్పాను, మీరు చదవండి, అడుగులు వేయండి. మీకు అవసరమైన సహాయం ఆ భగవంతుడు వివిధ రూపాల్లో ఎక్కడి నుంచో పంపిస్తూనే ఉంటాడు. మీరు క్రమశిక్షణ ఉండాలని ఆయన చెప్పింది, డాక్టర్ శివప్రసాద్ గారు చెప్పింది అక్షరాలు నిజం. అది మాత్రం మీరు మిస్ అయ్యారా, అయిపోయింది. సక్సెస్ వచ్చాక కూడా కిక్కు నెత్తికెక్కకుండా చూసుకోవాలి, తలకెక్కకుండా. సక్సెస్ వస్తుంది, వచ్చిన తర్వాత అలాగా వినమ్రతగా, వినయంగా సమాజానికి, తనకు సహాయం చేయని బంధువులు వచ్చినా వైద్యం చేస్తున్నా అని చెప్తున్నాడు ఆయన. అంటే నీకు అవకాశం వచ్చినప్పుడు చేసేయి, ఎవరో చేయలేదని కంపారిజన్స్ అనవసరం. అయితే నేను ఇక్కడ ఒకటి చెప్తున్నా, ఇందాకే చెప్పా, మీరు ఓల్డ్ అయితే వెన్నెముక నిటారుగా లేకుండా వంగిపోవచ్చు ముందరికి. మీరు నిటారుగా పెట్టుకుంటే వెన్నెముక మీరు యూత్. సార్ నీకేమొచ్చింది ఆయనకు చేస్తే నన్ను ఎవరైనా అడగచ్చు, అడగాలి కూడా ప్రశ్న. మీలాంటి పిల్లలు, ఆయన మా ఇంటికి వచ్చినప్పుడు 10th క్లాస్లో మా పాప, చిన్న పాప, చిన్న బాబుకి అంత పాప. ఈరోజు మా అమ్మాయి MBBS అయిపోయి కార్డియాలజీలో కోర్స్ చేస్తూ ఉంది, డిప్లొమా కోర్స్ హైదరాబాద్లో. అంటే డాక్టర్ని చేస్తే ఇంట్లో పిల్లలను డాక్టర్ చేశాడు దేవుడు నాకు. కాబట్టి కర్మ రిటర్న్స్. మనం ఏమిస్తామో, వేరే వాళ్ళకి చెడు కోరుకున్నాం అనుకో, చెడు తిరిగి వస్తుంది. వేరే వాళ్ళందరూ బాగుండాలని కోరుకున్నాం అనుకో, మనకు. ఇప్పుడు నోట్బుక్స్ ఇచ్చే కార్యక్రమాన్ని నాకు మొట్టమొదటిగా డాక్టర్ భార్గవర్ధన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఒక్కొక్క విద్య ఇక్కడ ఉండేటటువంటి